హలో అండి. ఇవాళ మనము ఆలు పోహా బైట్స్ చూద్దామండి. ఫస్ట్ మనం ఒక కప్పు పోహాని తీసుకొని అటుకులను తీసుకొని మంచిగా కడిగి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. దాంట్లోనే మనము నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆలు తీసుకొని వాటిని మంచిగా పైన పొట్టు తీసేసి, మీరు బాయిల్డ్ ఆలు అన్న తీసుకోవచ్చు, లేకపోతే పచ్చిది రాది తీసుకొని తురిమేసి దాంట్లో మంచిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. నా దగ్గర చాట్ మసాలా లేదు, సో నేను నిమ్మరసం యూస్ చేశాను, 1 టీ స్పూన్. అది వేసుకొని నెక్స్ట్ ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని వాటిని అన్నింటినీ మంచిగా ముద్దలా కలపాలి. అలా కలుపుతూ మంచిగా చేస్తూ ఉంటే అది బాగా ఇదవుతుంది. దానిలో ఇంకా కొంచెం ఒకవేళ వాటర్ తక్కువైతే మీరు కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత వాటిని ఆ ఉండలో నుంచి, ఆ ముద్దలో నుంచి చిన్న చిన్న ఉండలు చేసుకుంటే మనకి వేయించుకోనికి త్వరగా అవుతుంది. అప్పటికప్పుడు అలా వేసే కంటే కొంచెం ముందు ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఇలా ఉండలు చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా అన్నింటిని వేస్ట్ చేసి ఫస్ట్ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికిద్దాం. ఎందుకంటే దానిలో ఉండే పచ్చి స్మెల్ అవన్నీ పోవాలి కదా. అది కాక అది లాగా ఉంటుంది కదా, లోపల కూడా ఉడకాలి. సో 2 మినిట్స్ ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని నెక్స్ట్ 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తూ మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలండి. లేకపోతే కింద ఒకవేళ ఆ గిన్నెకి కింద అంటుకొని పోయి మాడిపోతాయి. సో ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా క్రంచీగా, లోపల స్మూత్గా భలే బాగుంటాయి. అండ్ ఇది మన పిల్లలకి హెల్తీ కూడా. ఇంట్లోనే ఉంటాయి కదండి, ఇవన్నీ మనం చేసేసుకుంటే అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. క్రంచీగా ఈవినింగ్ టైము, ఈ చలికాలంలో పిల్లలు అది ఇది అని అడుగుతూ ఉంటారు. సో ఇలా క్రంచీగా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. అండ్ ఈ బైట్స్ని మనము కెచప్లో డిప్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి.